అందిన వార్త ఆర్బీఐ సంచలన ప్రకటన అనమాట. ఈ బ్యాంకు మూసివేత రేపటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. సో మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి, వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఏదైతే ఉందో లైసెన్సులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గత కొంతకాలంగా ఈ బ్యాంక్ కార్యకలాపాల్లో సమస్యలు ఎదురవుతుంది అనమాట. అలాగే నియంత్రణ నిబంధనలు పాటించడంలో ఈ బ్యాంకు పదే విఫలమైంది అనమాట. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఈ కఠినమైన చర్యలు చేపట్టింది. ఏంటంటే ఇంతకుముందు ఈ బ్యాంకులకు సంబంధించి కీలక కార్యకలాపాలు నిలిపివేసింది. అలాగే పెండింగ్లో ఉన్న లావాదేవీలు సెటిల్మెంట్ పూర్తిగా చేయాలని చెప్పేసి గత ఏడాది మార్చి 15 ఆర్బీఐ గడువు అయితే విధించింది. కానీ ఈ గడువు ముగిసిన తర్వాత కూడా నిబంధనలు అమలు చేయడంలో ఎలాంటి మార్పు రాలేదు. అందుకే ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నారో తెలుసు. దీన్ని లైసెన్స్ను రద్దు కావడంతో సంస్థ ఇక్కడ నుంచి ఎలాంటి బ్యాంకింగ్ సేవలు అయితే నిర్వహించలేదు. లైసెన్స్ రద్దు కావడం వల్ల పేమెంట్స్ బ్యాంక్ ఏదైతే ఫ్రై మార్కెట్ కింద పేటీఎం నిర్వహిస్తున్న బ్యాంకింగ్ బిజినెస్ ఏదైతే ఉందో సో ఈ మూతపడింది అనమాట. సో అదేవిధంగా వాలెట్లు, డిపాజిట్లు, ఇతర బ్యాంకింగ్ లావాదేవీలపైన ఆర్బీఐ విధించిన ఈ ఆంక్షలు పేటీఎం సంస్థపై అలాగే దాన్ని నమ్ముకున్న వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. అయితే నిబంధనల విషయంలో ఎలాంటి సంస్థనైనా ఉపేక్షించలేదని ఆర్బీఐ తన చర్యలతో మరోసారి స్పష్టం చేసింది అనమాట.